భయ్య ప్రతి నెల 1500 కడితే 5 లక్షలు వచ్చే బెస్ట్ స్కీమ్ కోసం అయితే చెప్తాను. అయితే ఇది మనకి పోస్ట్ ఆఫీస్ లోనే ఉంది. బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఎస్బీఐ గానీ ఆంధ్ర బ్యాంక్ అని, ఇలా అదే బ్యాంకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాం. సార్ చూడండి, వీటిలో దేంట్లో అయినా సరే ఈ స్కీమ్ కి మీరు అప్లై అయితే చేయొచ్చు. సరే, దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా డైరెక్ట్ మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్ పేరు వచ్చేసి పీపీఎఫ్, అదే పబ్లిక్ ప్రొవైడెడ్ ఫండ్ అని చెప్పేసి అంటారు కదా. మీలో చాలా మంది తెలిసే ఉంటది, బట్ అయినా సరే చూడండి, ఇంకా ఇన్ డెప్త్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ స్కీమ్ డీటెయిల్స్ అయితే చెప్తాను, అదే తర్వాత ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చు, లేదా ఆన్లైన్ లో మీ మొబైల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇంకా మనకి 5 lakhs రిటర్న్స్ రావాలంటే ఎవ్రీ మంత్ 1500 రూపాయలు కడితే 15 సంవత్సరాలకి 5 lakhs రిటర్న్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. క్యాలిక్యులేటర్ అయితే ప్రతి నెల పే చేయొచ్చు, లేదంటే 3 months కి 6 months కి 1 year కూడా పేమెంట్స్ అనేవి చేయొచ్చు అనమాట. 500 నుంచి 1,50,000 వరకు ఎంతైనా సరే మీ పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను మీకు మొత్తం స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. మనకి 7.1% ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. 80C కింద 1,50,000 వరకు మీకు ట్యాక్స్ అనేది పే చేసే అవకాశం అనేది ఉండదు. ఇంకోటి మనం లోన్ కూడా తీసుకోవచ్చు భయ్య. అంటే మీరు ఇప్పుడు ఒక 1 year పే చేశారు అనుకుందాం, 1,00,000 రూపాయల దాకా పే చేశారు అనుకుందాం. ఈ 1,00,000 రూపాయల్లో మీరు 25% వరకు లోన్ కింద అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది అవసరమైంది అనుకోండి, అప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో 5 సంవత్సరాల తర్వాత సగం అమౌంట్ వరకు మీరు విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ గా అయితే విత్డ్రా చేయడానికి అవ్వదు. ఏజ్ లిమిట్ అనేది స్పెసిఫిక్ ఏం లేదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి గార్డియన్స్ కింద కానీ పేరెంట్స్ కింద కానీ ఎవరో ఒకరు అయితే ఉండాలి. అండ్ ఇంకా నెక్స్ట్ మీరు 15 సంవత్సరాల వరకు ఎవ్రీ మంత్ పే చేశారు, ఓకే. ఇప్పుడు మీరు విత్డ్రా చేయాలనుకోవట్లేదు, అప్పుడు మీరు ఇంకొక 5 years, ఇంకొక 10 years కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే 5 years కి అలా మీరు ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి పీపీఎఫ్ కి అప్లై చేయాలని చెప్పేసి అడిగితే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదని చెప్పేసి అడుగుతారు. ఉంటే ఓకే, లేదనుకుంటే 0 అకౌంట్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. మరి మొత్తం మీరు ఫిల్ చేసి, అంటే ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తారనుకోండి, మీకు అప్లై అనేది చేసేస్తారు అనమాట. అండ్ బ్యాంక్ అకౌంట్ లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. మీరు బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. సేమ్ ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదే ఆన్లైన్ లో అనుకోండి, మీకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ కానీ లేదంటే వెబ్సైట్ ఉంటుంది కదా, నెట్ బ్యాంకింగ్, అది ఓపెన్ చేయండి. మీకు అక్కడ పీపీఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. నాది ఎస్బీఐ యోనో యాప్ లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లోకి వెళ్తే ఇక్కడ పీపీఎఫ్ ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకి ఉంటాయి కదా, అవన్నీ అయితే చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ మీ అమౌంట్ కానీ అంటే ఏ డేట్ లో మీకు కట్టవాలని ఎలాంటి డీటెయిల్స్ ఇవన్నీ అయితే చూపిస్తే లాస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ లేదా 3 months కానీ 6 months కానీ ఆ టైంలో మనకి అమౌంట్ అనేది డెడికేట్ అయితే అయిపోతుంది. మినిమం 15 years వరకు అయితే ఇట్లానే జరుగుతుంది. అని మీకు ఈ క్యాలిక్యులేటర్ లింక్ అయితే ఇస్తాను పీపీఎఫ్ ది. మీరు ఎంత అమౌంట్ పే చేస్తే 15 years కి ఎంత అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.